ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్ రెడీమేడ్ ఫ్రాక్ అండి అని అంటారు అనుకున్నారా? కాదండి, ఈ ఫ్రాక్ నేనే స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్కి కంప్లీట్ శారీ యూస్ చేశానండి. కంప్లీట్ శారీ ఎలా యూస్ చేశానో చెప్తాను. ఈ శారీకి బార్డర్ వచ్చిందండి, అది మ్యాంగోస్తో, మెరూన్ కలర్ మ్యాంగోస్ వచ్చాయండి. ఈ యాక్చువల్గా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది కావచ్చు, కానీ ఈ శారీకి ఆ మ్యాంగోస్ నాకు సెట్ అవ్వలేదు అనిపించిందండి నాకు. సో తనని కాల్ చేసి అడిగాను, ఇలా మ్యాంగోస్ రావడం నాకు నచ్చలేదు, అది కట్ చేసి నీ లెంత్ ఫ్రాక్లా స్టిచ్ చేశాను, మీకు ఓకేనా అని అంటే తను ఓకే అనిందండి. సో ఇలా స్టిచ్ చేశాను. స్లీవ్లెస్ ఇచ్చానండి. ఫ్రంట్ సైడ్ వీ నెక్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ డీప్గా రౌండ్ నెక్ ఇచ్చానండి. చూడండి, చాలా నీట్గా, అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. ఇప్పుడు బయటకి ఎక్స్పోజ్ అవుతుంది కదా థ్రెడ్, అది నేను స్టిచ్ చేసింది కాదండి, ఆ మిర్రర్ వర్క్కి వచ్చింది. సో అలా కనిపిస్తుంది. స్లీవ్లెస్ చూడండి. నా డ్రెస్ అయితే ఏంటి, ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ సిమిలర్ కలర్ అవ్వడం వల్ల మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఈ డ్రెస్ పైన లైటింగ్ పడితే డబల్ షేడ్ ఎలా కనిపిస్తుందండి, అలా డబల్ షేడ్ వచ్చినప్పుడు డ్రెస్ భలే అనిపిస్తుందండి. చూడటానికి రెడీమేడ్ ఫ్రాక్లా ఉందండి. ఈ ఫ్రాక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.